23 లక్షల మంది విద్యార్థులు, కొన్ని నెలల కఠోర శ్రమ. కానీ చివరికి మిగిలింది నిరాశే. నీట్ 2026 పేపర్ లీక్ వార్త దేశాన్నంతటినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ సమయంలో విద్యార్థులు ధైర్యంగా ఉండండి. నీట్ 2026 పరీక్షకు సంబంధించి ప్రస్తుతం జరుగుతున్న వివాదం మరియు గందరగోళానికి ప్రధాన కారణం పేపర్ లీక్ ఆరోపణలు. దీనివల్ల మే 3, 2026న జరిగిన పరీక్షను రద్దు చేస్తున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ NTA ప్రకటించింది. ఈ వివాదంలోని ముఖ్యాంశాలు: 1. పేపర్ లీక్ ఆరోపణలు, 2. పరీక్ష రద్దు చేయడం, 3. విద్యార్థుల పరిస్థితి, 4. కేంద్రం తీసుకోబోయే తదుపరి చర్యలు. పేపర్ లీక్ ఆరోపణలు. మే 3న పరీక్ష జరగడానికి ముందే సోషల్ మీడియా వాట్సాప్లో ప్రశ్నపత్రం బయటికి వచ్చిందని ఆరోపణలు వచ్చాయి. రాజస్థాన్ పోలీసులు జరిపిన విచారణలో పరీక్షలోని సుమారు 100 కంటే ఎక్కువ ప్రశ్నలు ముందుగా లీక్ అయినట్టు గుర్తించారు. పరీక్ష పారదర్శకత దెబ్బతిన్నందున మే 12న కేంద్ర ప్రభుత్వం మరియు NTA ఈ పరీక్షను రద్దు చేస్తున్నట్టు ప్రకటించాయి. సుమారు 23 లక్షల మంది విద్యార్థులు మళ్లీ ఎగ్జామ్ రాయాల్సి రావడం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. పాత విద్యార్థులే మళ్లీ పరీక్ష రాయాలి. దీనికి కొత్తగా ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. ఏళ్ల తరబడి కష్టపడి రాసిన పరీక్ష రద్దు కావడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. పరీక్ష మళ్లీ జరగడం వల్ల మెడికల్ అడ్మిషన్ల ప్రక్రియ ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఈ కేసును కేంద్ర ప్రభుత్వం CBIకి అప్పగించింది. కొత్త పరీక్ష తేదీని NTA త్వరలోనే ప్రకటించనుంది. విద్యార్థులు మళ్లీ హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి ప్రభుత్వం ఈ వ్యవస్థలో మార్పులు చేయడానికి మరియు దోషులను పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది.